ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి డిసెంబర్ 12, 13 తేదీల్లో మిమ్మల్ని కొట్టిన వాళ్ళే మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు. ఈ సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కారం చూపబడిన గురూజీ బాలాజీ రాజ్ గారు. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, రాజకీయం, కోర్టు సమస్యలు, సంతానం లేకపోవడం, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి, భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, నమ్మిన వ్యక్తులు దూరం కావడం, మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి ఫోన్ కాల్ చేయండి, శాశ్వతంగా పరిష్కారం చూపబడడం. గురువుగారి సెల్ నెంబర్ 9959841642 7057171356. నమ్మకంగా కాల్ చేయండి. సింహ రాశి అనేది రాశి చక్రంలోని 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఈ సింహ రాశి వారికి డిసెంబర్ 12, 13 తేదీల్లో మిమ్మల్ని కొట్టిన వాళ్ళే మీ కాళ్ళ దగ్గరికి రాబోతుంది. ఈ సమయంలో గ్రహాల అనుకూలత మీకు ఎక్కువగా ఉండబోతుంది. గ్రహాల నిరంతర మార్పులు జరగడం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉండబోతుంది. దైవం మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే. గ్రహాల అనుకూలత మీకు ఈ సమయంలో ఎక్కువగా ఉండబోతుంది. సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే సింహ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. చూడటానికి గంభీరంగా కనిపించిన వీరి మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది. ఈ రాశి వారు చాలా ఉదారంగా, నమ్మకంగా ఉంటారు. ఈ రాశి వారు సహజంగానే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఎప్పుడూ గర్జించే సింహంలా ఉంటారు. ఈ సింహ రాశి వారు అడవిలో సింహం ఎలా ఉంటుందో వీరు కూడా సమాజంలో అలాగే రాజులా ఉండాలని అనుకుంటూ ఉంటారు. ఈ యొక్క సింహ రాశి వారికి పట్టుదల అధికంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత, ఆకర్షణీయమైన రూపం వీరి యొక్క ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. వీరు ఎప్పుడూ సంఘంలో ప్రశంసలను కోరుకుంటూ ఉంటారు. వీరు గంభీరంగా, మొండిగా ఉంటారు. ఈ యొక్క సింహ రాశి వారికి కోపం అధికంగా ఉంటుంది. వీరికి కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది. వీరు ఏంటంటే ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరు అపారమైన ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి ఇతరులను మోసం చేయడం అనేది అస్సలు నచ్చదు. ఈ రాశివారు చాలా సృజనాత్మకంగా ఉంటారు. వీరు బంధాలకు, బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. తమ బంధాలను నిశ్శబ్దంతో, విధేయతతో ఉంటారు. ధైర్యం, శక్తి, ఆకర్షణ ఎక్కువగా వీరు కలిగి ఉంటారు. ఈ రాశివారు ఎప్పుడూ కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకోరు. ఈ రాశివారు తప్పు చేయరు. ఒకరి కింద పనిచేయడం వీరికి అస్సలు నచ్చదు. ఈ రాశి వారు ఏంటంటే మొండిగా ఉంటారు. ఈ రాశి వారు ఏంటంటే బంధాలకు, బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తూ ఉంటారు. ఈ సింహ రాశి వారికి ఏంటంటే పట్టుదల అధికంగా ఉంటుంది. జీవితంలో ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం వీరికి ఉంటుంది. జీవితంలో డబ్బు సంపాదించడానికి అనేక ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే దాన్ని అధిగమించే శక్తి కూడా వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి సమస్యలు అయితే అధికంగా ఉంటాయి. వీరు అంతర్గతంగా ఎన్ని సమస్యలు ఉన్నా వీరు మాత్రం బయటపడరు. వీరి లోపల ఎన్ని సమస్యలు ఉన్నా కానీ బయటకు చెప్పుకోరు. సమస్యల నుండి బయటపడేలా ఆలోచిస్తూ ఉంటారు. వీరికి ఎంత పెద్ద సమస్య వచ్చినా కానీ ఎదుర్కొనే శక్తి వీరికి ఉంటుంది. ఈ యొక్క సింహ రాశి వారు కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. కష్టపడే తత్వాన్ని వీరు ఎక్కువగా కలిగి ఉంటారు.
ఈ సింహ రాశి వారు చూడటానికి గంభీరంగా కనిపిస్తారు. వీరి మనస్సు వెన్నెలా ఉంటుంది. వీరి దగ్గరి కోసం ఎవరైనా సహాయం కోసం వస్తే వీరికి ఉన్న దాంట్లో సహాయం చేసే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. జాలి గుణాన్ని వీరు ఎక్కువగా కలిగి ఉంటారు. నమ్మిన వారికి ఎలాంటి సహాయం కోరినా కానీ చేస్తూ ఉంటారు. వీరు చాలా నమ్మకస్తులు. వీరికి ఒక విషయం ఎవరైనా చెప్పినా సరే రహస్యంగా ఉంచుకుంటారు. వీరి యొక్క రహస్యాలను కూడా ఎవరికి చెప్పుకోరు. వీరు కుటుంబ సభ్యులను కూడా అమితంగా ప్రేమిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని మోసం చేస్తారు. వారి యొక్క అవసరాలకు వీరిని వాడుకుంటారు. అవసరం తీరిన తర్వాత నెట్టేస్తూ ఉంటారు. అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క సింహ రాశి వారు ఏంటంటే దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు. దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. మీరు గతంలో చేసిన పూజలకు, గతంలో చేసిన దానాలకు ఈ సమయంలో మంచి ఫలితాలు ఈ సమయంలో మీకు రాబోతున్నాయి. గత కొంతకాలంగా మీరు పడుతున్న మనోవేదన ఈ సమయంలో తొలగిపోతుంది. ఈ 2 రోజుల్లో అయితే మీకు గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండబోతుంది. మీకు అత్యంత విలువైన బహుమతులు లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో మీకు అద్భుతమైన గోచార ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎందుకంటే ఈ సమయంలో దైవం యొక్క అనుగ్రహం కూడా మీకు పూర్తిగా ఉండబోతుంది. దైవం మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది. ఇటువంటి సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే మీ జీవితంలో ఉన్నత స్థానాలకు మీరు చేరుకుంటారని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీరు పట్టుదలతో విజయాలను సాధిస్తారు. ఈ సమయంలో దైవం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మీరు ఏ పని చేసినా పూర్తిగా చేయండి, కష్టపడి చేయండి, పని మీద ఫోకస్ పెట్టండి. అప్పుడే మీరు మంచి ఫలితాలు పొందుతారు. ఈ 2 రోజుల్లో అయితే మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. మీ జీవితంలో మీకు అరుదైన అవకాశాలు రాబోతున్నాయి. అవి ఏ విధంగా వస్తాయంటే ఈ సమయంలో ఇంతవరకు మీరు ఎన్నో బాధలను పడుతూ ఉన్నారు. అలాగే ఈ సమయంలో మీకు ఆ బాధల నుండి విముక్తి లభిస్తుంది. ఇంతవరకు మీరు ఎవరికీ చెప్పుకోలేని బాధలు, మౌనంగా బాధపడిన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. కొన్ని అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఊహించని వ్యక్తి కూడా మీ జీవితంలోకి రాబోతున్నారు. వారి వల్ల అతిపెద్ద శుభవార్త వినే అవకాశం ఉంది. అది మీ జీవితాన్ని మార్చే దిశగా మారుతుంది. మీ జీవితాన్ని మార్చే అద్భుతమైన అవకాశం మీ ముందుకు వారు తెస్తారు. ఆ వ్యక్తి ద్వారా మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. ఆ వ్యక్తి మీ యొక్క చిన్ననాటి స్నేహితుడు కావచ్చు, మీకు బాగా తెలిసిన వ్యక్తి కావచ్చు. వారి వల్ల మీ ముందుకు కొన్ని అవకాశాలు రాబోతున్నాయి. అలాగే కొన్ని అద్భుతమైన ఫలితాలు కూడా వారి నుండి మీకు లభిస్తాయి. వ్యాపారంలో, ఉద్యోగంలో, మీరు చేస్తున్న చిన్న వృత్తిలోనైనా మంచి మార్పులు వస్తాయి. ఆ మార్పులు మీ జీవితంలో గతం కంటే ఇప్పుడు ఎంతో బాగుపరిచేలా అవి ఉంటాయి. వ్యాపారంలో, ఉద్యోగంలో మీరు ఊహించని మంచి ఫలితాలు పొందుతారు. గత కొంతకాలంగా ఉన్న ఇబ్బందులు మీకు తొలగిపోతాయి. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు అన్నీ తొలగిపోతాయి. గతం గురించి ఆలోచించకుండా భవిష్యత్తు గురించి మీరు ఎక్కువగా ఆలోచించండి. అది మీకు ధైర్యాన్ని పంచుతుంది. కొత్త ఆశయాలతో, కొత్త కోరికలతో, మంచి ఆలోచనతో మీరు ముందుకు వెళుతారు. ఈ సమయంలో అయితే మీకు కొత్త బంధాలు కూడా ఈ సమయంలో ఏర్పడతాయి. ఈ సమయంలో అయితే మీ జీవితంలోకి నూతన వ్యక్తులు కూడా రాబోతున్నారు. ఈ 2 రోజుల్లో అయితే గతంలో మిమ్మల్ని ఎవరైతే చీకొట్టారో అటువంటి వ్యక్తులే మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు. గతంలో ఎవరైతే మిమ్మల్ని కించపరిచారని చూసారో, మిమ్మల్ని చూసి ఎవరైతే నవ్వుకున్నారో వారే మిమ్మల్ని పైకి తీసుకెళ్లేలా చూస్తారు. ఎందుకంటే అలాంటి పరిస్థితి వాళ్ళకు వస్తుంది. ఇప్పటి వరకు మీరు ఎన్నో అవమానాలను, నిందలను ఎదుర్కొన్నారు. అవి అన్నీ తొలగిపోతాయి. శత్రువులే మీకు సహాయం చేస్తారు. మీ మంచితనం వారికి తెలుస్తుంది.
వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మీరు ఆశించిన ఫలితాలు లభిస్తాయి. మీరు కోరుకున్నట్టు మీ జీవితం ఉంటుంది. దైవం మిమ్మల్ని ముందుకు నడిపించుతుంది. ఈ సమయంలో ఇష్టదేవత ఆరాధన, కులదేవత ఆరాధన ఎక్కువగా మంచి ఫలితాలు లభిస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.